హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచ ప్రఖ్యాత జర్మన్ రచయిత యోహాన్ వోల్ఫ్గాంగ్ వాన్ గోదే సేకరించిన వస్తువుల్లో దాదాపు 4 కోట్ల ఏళ్లుగా దాగి ఉన్న ఒక రహస్యం తాజాగా వెలుగు చూస్తుంది. ఆయనకు కూడా తెలియకుండా అంబర్ ముక్కల్లో చిక్కుకుపోయిన ప్రాచీన కీటకాలు శాస్త్రవేత్తలు ఇప్పుడు గుర్తించారు. అసలు ఈ ఆశ్చర్యకర ఆవిష్కరణ ఎలా జరిగిందో చూద్దాం. జర్మనీలో ఫెడరిచ్ షిల్లర్ యూనివర్సిటీ జనాకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. గోదే నేషనల్ మ్యూజియంలో భద్రపరిచిన గోదే అంబర్ సేకరణలో నమూనాలు వారు సేకరించారు. అంబర్ అంటే కోట్ల ఏళ్ల క్రితం చెట్ల నుంచి కారిన జిగురు, శిలాజ రూపంలో గట్టిపడ్డ పదార్థం. ఈ పరిశోధన ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. గోధి సేకరణలో మొత్తం 40 బాల్టిక్ అంబర్ ముక్కలున్నాయి. వాటిలో 2 ముక్కల్లో జీవుల అవశేషాలున్నట్టుగా అనుమానం వ్యక్తమైంది. అయితే అవి పాలిష్ చేయని అంబర్ కావడంతో లోపల ఏముందో సాధారణ కంటికి కనిపించడం దాదాపుగా అసాధ్యమైంది. దీంతో పరిశోధకులు జర్మనీలో డెసి కేంద్రంలో అత్యాధునిక సింక్రోట్రాన్ మైక్రో కంప్యూటెడ్ టోమోగ్రఫీ సాంకేతికత ఉపయోగించారు. ఈ స్కానింగ్ ద్వారా అంబర్ లోపల దాగి ఉన్న 3 కీటకాలు బయటపడ్డాయి. వాటిలో ఒక ఫంగస్ జ్ఞాట్, ఒక బ్లాక్ ఫ్లై, అలాగే ఒక ప్రాచీన చీమ ఉన్నాయి. అయితే ఈ మూడింటిలో అత్యంత ఆసక్తి రేకెత్తించింది ఆ చీమ. అది టెనోబెథైలస్ గోపెర్తి అనే అంతరించిపోయిన జాతికి చెందిందిగా గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ జాతి చీమలు అంబర్లో తరచూ కనిపించినా ఇంత అద్భుత స్థితిలో భద్రంగా ఉన్న నమూనా ఇప్పటి వరకు చాలా అరుదుగా మాత్రమే లభించింది. ఈ చీమ అంత బాగా భద్రపరిచి ఉండడంతో దాని శరీరంపై ఉన్న సూక్ష్మ వెంట్రుకలు మాత్రమే కాకుండా తల, ఛాతి భాగాల లోపల ఉన్న అంతర్గత నిర్మాణాలు కూడా సైంటిస్టులు పరిశీలించగలిగారు. దీంతో ఈ జాతి పరిణామక్రమం, శరీర నిర్మాణంపై ఇప్పటివరకు తెలియని కొత్త వివరాలు వెలుగు చూస్తాయి. పరిశోధకులు ఈ చీమకు సంబంధించిన పూర్తి డిజిటల్ 3D నమూనా కూడా రూపొందించారు. ప్రస్తుతం ఈ నమూనా ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. దీని సహాయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఇలాంటి మరిన్ని శిలాజాలను గుర్తించడం, పోల్చి అధ్యయనం చేయటం సులభమవుతుందని వారు చెబుతున్నారు. చూసారుగా, గోధే కాలంలో ఈ అంబర్ ముక్కలు కేవలం ఆసక్తికర వస్తువులుగా మాత్రమే భావించబడ్డాయి. కానీ శతాబ్దాల తర్వాత ఆధునిక స్కానింగ్ సాంకేతికత సహాయంతో వాటిలో దాగి ఉన్న 4 కోట్ల ఏళ్ల నాటి జీవుల రహస్యాలు బయటపడుతున్నాయి. పాత మ్యూజియం సేకరణలో ఇప్పటికీ ఇలాంటి ఎన్నో శాస్త్రీయ ఆవిష్కరణలు దాగి ఉండవచ్చని ఈ అధ్యయనం మరోసారి గుర్తు చేస్తుంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.